భారత్ చైనా సంబంధాలు గాడిన పడుతున్న వేళ ఒక నివేదిక విడుదల చేసిన అమెరికా అందులో సంచలన విషయాలు బయటపెట్టింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా వైమానిక దళం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్పై చైనా విష ప్రచారం చేసినట్లు పేర్కొంది. భారత్ను లక్ష్యంగా చేసుకుని కృత్రిమ మేధ సాయంతో చైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిందని అమెరికా కాంగ్రెస్ నిపుణుల సంఘం ఆరోపించింది. అమెరికా చైనా ఆర్థిక భద్రతా సమీక్షా కమిషన్ వార్షిక నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. ఏఐ ద్వారా తయారు చేసిన నకిలీ చిత్రాల్ని ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా చైనా ప్రచారం చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఆ చిత్రాల్లో రఫేల్ యుద్ధ విమానాల శకలాల్ని చూపినట్లు తెలిపింది. తమ క్షిపణులతో భారత్, ఫ్రాన్స్ యుద్ధ విమానాల్ని కూల్చేశామని చైనా ప్రచారం చేసినట్లు అమెరికా పేర్కొంది. రఫేల్ విమానాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయడమే చైనా ముఖ్య ఉద్దేశ్యమని తెలిపింది. తద్వారా J-35 యుద్ధ విమానాలకు డిమాండ్ పెంచుకోవాలని డ్రాగన్ కుయుక్తులు పన్నినట్లు యుఎస్సిసి ఆరోపించింది. చైనా అనుసరిస్తున్న గ్రే జోన్ స్ట్రాటజీలో ఈ అసత్య ప్రచారం ఒక భాగమని యుఎస్సిసి నివేదిక తెలిపింది. నేరుగా తలపడే పని లేకుండా భౌగోళిక రాజకీయాలపై ప్రభావం చూపేందుకే చైనా ఇలాంటి వ్యూహాల్ని రచించినట్లు పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ విజయం భారత సైనిక సామర్థ్యాన్ని పెంచిన నేపథ్యంలో చైనా తప్పుడు వార్తల ప్రచారం ద్వారా డిజిటల్ దాడికి దిగిందని నివేదిక పేర్కొంది. సరిహద్దులో భారత్ చైనా మధ్య అనిశ్చితి ఇంకా సద్దుమణగలేదని నివేదిక స్పష్టం చేసింది. సరిహద్దు సమస్యపై ఇటీవల కుదిరిన ఒప్పందాలు తాత్కాలికమే అని వాటి అమలుకు స్పష్టమైన విధానాలు రూపొందించలేదని ప్రస్తావించింది.